నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అందరూ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండండి. ఇంకా మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. చూస్తేనే కదా నేనేం చెప్తున్నాననేది మీకు తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందల ఇంకొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళే పని ఉంది అనుకుంటే నిన్నటి రోజునే నేను అన్ని పనులు ప్లాన్గా చేసేసుకుంటానండి. మళ్ళీ ఆ పని మీద వెళ్ళిన దగ్గర నుండి ఇంటి దగ్గర ఏ పనులు చేసి రాలేదు అనేది ఆలోచన లేకుండా మంచిగా పనులన్నీ ఒకరోజు ముందలే చేసేసుకుంటానన్నమాట. అయితే మాకు డ్వాక్రా మీటింగ్ ఉందండి, రమ్మన్నారు, వెళ్ళాలి. ఇంకా ఎప్పటికి వస్తానో తెలియదు కదా అని చెప్పి పనులన్నీ చేసేసుకుందాము, ఈ పూటే పొద్దున్నే లేచి వెళ్ళాలండి అన్ని పనులు చేసుకొని. అందుకని చెప్పి అనుకుంటూ ఇంకా బట్టలన్నీ ఉతికానండి. మొన్న బయటికి వెళ్ళి వచ్చాం కదా సండే, ఆ రోజు ఉతకలేదు. మండేనేమో వర్షం వచ్చింది. ఇంకా అలాగా 2 రోజుల బట్టలు అలాగ ఉండిపోయినాయండి. చాలా బట్టలు అయిపోయినాయి. ఇంకెలాగోలా ఈరోజు మంచిగా కొద్దిగా ఎండే వచ్చింది. అందుకని చెప్పి ఇంకా ఆరిపోయినాయి మంచిగా తీసుకొచ్చేసి మడతలు పెట్టేస్తున్నాను ఎవరి వాళ్ళకి. ఏమంటే ఇలా అప్పటికప్పుడు మడతలు వేయకపోతే మంచిగా ఉండదండి. ఫోల్డింగ్ కూడా ఇంకా ఉతికినా కూడా ఉతికినట్టు అనిపించదు అనమాట. ముడతలు పడిపోతాయి. అందుకని ఇక అప్పుడు పని అప్పుడు చేస్తేనే చేసిన దాన్ని అవుతానండి. లేదంటే పక్కన పెట్టేస్తే అలాగే ఉండిపోతాయి. ఇక సరేమని చెప్పి ఈ పని చేసేసుకున్న తర్వాత ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసేసి మంచిగా మాప్ పెట్టేయాలని చెప్పి చెప్తున్నాను అనమాట. అదే మీకు ఇంకా ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసేద్దామని చెప్పి ఈ బట్టలన్నీ సర్దేస్తున్నానండి. ఇక ఎక్కడికన్నా వెళ్ళే ముందల పనులన్నీ చేసుకోకుండా ఎక్కడ పెడితే అదే రీతిలో ఇక అదే ఆలోచనగా ఉంటుందండి. మనశ్శాంతిగా వెళ్ళి రావాలంటే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్ళాలి కదండి. ఎవరమైనా అంతే చేస్తాం కదా. ఇంకా కొంచెంగా ఇదిగోండి ఈ దుమ్మంతా ఇక రేపు ఎలాగో తుడవను కదా, ఈ ఒకరోజు ముందలే తుడిచేస్తున్నానండి. ఒక్కరోజు ఒక పూట తుడవకపోయినా కొంచెం లైట్గా దుమ్ముగానే ఉంటుందండి. అలాగే వదిలేస్తే అదే ఎక్కువ పేరుకుపోయి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పటిదప్పుడు చేసేసుకుంటూ ఉంటే లైట్గా పని కూడా లైట్గా ఉంటుంది కదండి. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇక ఏమంటే ఈ ఈ పనితీరులో ఇలాగే మనం చేసుకుపోతున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది ఇల్లు కూడా. ఇంకా ఈరోజు త్వరగా పెందలాడి చేసేసి కొంచెంగా సాంబ్రాణి పొగ కూడా వేద్దాము, చాలా రోజులైంది వేసి, అమావాస్య కదా అని చెప్పి ఇంకా త్వరగా పనులు పూర్తి చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నానండి. ఎప్పటికప్పుడు ఇలా శుభ్రం చేసుకుంటుంటేనే ఇల్లండి ఎవరమైనా మంచిగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. లేదంటే ఒక పూట ఆపేసినా కూడా ఏదోలాగా ఉంటుంది కదండి. మీకైనా అంతేనా అండి? కామెంట్ చేయండి. మీరు ఎలా పనులు చేసుకుంటారు? ఇంకా మీకు ఏమైనా వీడియోలు చూపించాలి, చెప్పాలి, ఏదైనా అడగాలి అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీకు ఏ రీతిలో కావాలో అలాగా నేను చేయటానికి ట్రై చేస్తాను. మీకు వీడియోలో ఏదైనా ఇంకా వీడియో చేసి చూపించాలి అని అంటే కామెంట్లో చెప్పండి. నేను మీరు అడిగినట్లుగా చేయటానికి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇదిగోండి ఇలాగా మాప్ పెట్టేసుకోవాలండి. ఫ్లోర్ క్లీనర్ వేస్తానండి. నేను ఫ్లోర్ క్లీనర్ వేస్తాను. కొద్దిగా ఉప్పు, కొంచెంగా పసుపు కూడా వేస్తానండి. ఇంకా అన్ని గదులు తుడిచేసాను కానండి, మొత్తం చూపించలేదు. ఇంకా హాల్ వరకే చూపించాను. మొత్తం తుడిచేసానండి. దేవుడి గది, వంటగది, 2 బెడ్రూమ్స్, ఈ హాల్ వరకు కూడా తుడిచేసాను. ఇక్కడే నాకు గంట సరిపోతుందండి. అయితే ఇది పడమర ఫేస్ అండి. ఎండ వచ్చేస్తుందండి బాగా. సాయంత్రం వేళకి ఎండ వచ్చేస్తుంది అనమాట. అది కొంచెం చూడండి. లేదంటే ఇల్లు ఉడ్చేటప్పుడు ఇక
తలుపులు వేసుకుని లైట్ వేసుకుని ఊడ్చుకోవాలి. ఇదివరకు ఏమంటే ఇల్లు ఊడ్చి కానీ లైట్లు వేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఊడవటానికి లైట్లు వేయాల్సి వస్తుంది. అదొకటి వీడియో ఒకటి చేస్తున్నాను కదా, కొంచెం మబ్బుగా ఉంటుంది కదా, చీకటిగా అన్నట్టుగా లైట్ కూడా వేయాల్సి వచ్చింది. ఇంకా వంట రూమ్లోకి వచ్చేసాను. పొద్దున కడిగిన గిన్నెలు ఉన్నాయండి, ఎక్కడివక్కడ సర్దేసేయాలి కదా అని చెప్పి వెంటనే సర్దటానికి నీళ్ళు వడిలిపోవు కదా, నీళ్ళు వాడిపోవాలి కదా అని చెప్పి అలాగే ఉంచుతాను. ఒక్కొక్కసారి ఇంకా సాయంత్రానికి చూసుకుని సర్దుకుంటానండి. ఇది పొద్దున చేసుకునే దీపారాధనేనండి, వెలుగుతూనే ఉంటుంది అలాగా. ఇంకా ఎప్పుడుకో నైట్కి అర్ధరాత్రి ఒక్కొక్కసారి నేను తెల్లవారుజామున 3 గంటలకు లెగిసినప్పటికీ ఇంకా ఆ తల్లి వెలుగుతూనే ఉంటుందండి. భలే సంతోషం అనిపిస్తుందండి అలా చూస్తుంటే. అలా వెలుగుతుంటే చాలా అంటే చాలా ఆనందంగా కూడా అనిపిస్తుందండి నాకైతే. ఇంకా ఎక్కడివక్కడ సర్దేసి చేసుకోవాల్సిన పని ఇంకా ఉంది కదా, కొంచెం బొబ్బర్లు పోసానండి దోశలకు వేద్దామని చెప్పి. ఇక ఈలోపు స్నానం చేసి వచ్చేసానండి. అప్పటికే 6:30 అయిపోయిందండి. దీపారాధన చేద్దాము, కొంచెం సాంబ్రాణి పొగ వేయాలనుకున్నాను కదా, వెంటనే దీపారాధన చేసేద్దాము అని చెప్పి ఇదిగోండి మొదలు పెట్టానండి. కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి అని చెప్పి. అసలు కొబ్బరికాయని ఎందుకు కొడతామండి మనం, దానికి అర్థం ఏమన్నా తెలుసా అని కూడా ఒక్కొక్కసారి నాకు ఆలోచన వస్తే ఒక పుస్తకంలో చదివానండి. పీచు లేని కొబ్బరికాయ కొట్టకూడదని చెప్తారు కదా, దాని వెనుక ప్రత్యేకమైన కారణమే ఉందంటండి. అలా పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా అని ఉంది దానిలో. అయితే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అనేవి 9 విధాలైన భక్తి మార్గాలు. దీంట్లో చివరిది ఆత్మ నివేదనం, అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం అన్నమాట అండి. పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మస్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తాము. కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక. కాయపై నుండే పొర చర్మం, పీచు మాంసం, దృఢంగా ఉండే ఎముకలు, అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు అంటండి. కాయలోని నీళ్లు ప్రాణాధారం అంట. పైన ఉండే 3 కన్నులే ఈడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు అఖండమైన జ్ఞానానికి, అహంకారానికి ప్రతీక అంటండి. అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తిభావంతో మనము కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించాలంటండి ఎప్పుడు కూడా. ఇందులోని పరమార్థం అదేనటండి. అందుకే పిలకలేని కొబ్బరికాయనంటే జుట్టు లేని కొబ్బరికాయని దేవుడికి కొట్టడం దోషమేనంటండి. ఆ పిలకలేని కొబ్బరికాయ మనం భగవంతునికి కొట్టకూడదంటండి అని అలాగా తెలుసుకున్నానండి ఒక పుస్తకంలో చదివి. అలాగే మీకు కూడా కొంచెంగా చెప్దామని చెప్పి ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇంతలో హారతి కూడా ఇచ్చేసానండి. ఏమంటే ఈరోజు అమావాస్య కదా అని చెప్పి ఇంకా నివేదన చేశానండి. కొబ్బరికాయని కొంచెంగా కూడా సాంబ్రాణి పొగ కూడా వేశాను కదండి. అలా మూల ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఏమైనా మనకి నెగిటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి, మంచిగా బాగుంటుంది. సాంబ్రాణి పొగ వేసుకుంటే ఎప్పటికప్పుడు మంచిగా బాగుంటుంది అని చెప్పి ఇలాగ ఇదిగోండి చూడండి, మూలగా ఇలా వేసుకున్నానండి. ఆయిల్ అంతా ఇలాగా ఏమైనా చిన్న పురుగులు, కీటకాలు ఏమైనా ఉన్నా కూడా రావండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, పర్వాలేదు అన్నట్టుగా వేసుకోవాలి. ఇంతలో దోశలకు పోసాను కదండి, వచ్చేసాను వంటగదిలోకి. బొబ్బర్లు నానపోసానండి, కొంచెమే ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో సరే కొంచెం నానబెట్టేసి మొన్నంటే గారెలు వేశాను కదా, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పి దోశలకు పోసానండి. దీనిలో కొంచెం అల్లం, పచ్చిమిర్చి కూడా వేసానండి. అంత పట్టలేదండి దీనిలో, అందుకని 2 టైమ్స్గా వేసాను. ఇవ్వండి, గారెలకేమో నీళ్ళు ఒక చుక్క కూడా వేసుకోకుండా పట్టుకుంటాం కదండి, దోశలకు మాత్రం నీళ్ళు పోయాలి కదండి. ఇదిగోండి కొంచెంగా అల్లము, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర కూడా వేసానండి, ఉప్పు కూడా వేసేసాను. ఇంకా బియ్యం నానపోయలేదండి. ఏమంటే నాకు ఇంట్లో బియ్యం పిండి ఉందండి, ఇంకా బియ్యం పిండి దీనిలో కలిపి వేసుకోవచ్చులే అని చెప్పి
ఇదిగోండి, మరీ మెత్తగా నలగకూడదు, కచ్చా పచ్చాగా నలిగితే చాలు అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట. మరి మెత్తగా నలిగిన ఏదో నోటికి చుట్టేసుకుపోయినట్లుగా ఉంటుందండి ఈ పిండి. అందుకని చెప్పి కచ్చా పచ్చాగానే తీసేసాను. అంటే కొద్దిగా నలిగిందండి, పర్వాలేదు. ఇదిగోండి, బియ్యం పిండి కూడా కలిపి వేసుకున్నాను. ఇంకా జారు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు కూడా పోసేసుకుంటున్నాను. ఏమంటే దోశలకి జారుడు పిండిలాగా దోశలకి పోసేటట్టుగా ఉండాలి కదండి. కొంచెంగా ఇంకా అవి కూడా పట్టేసినాయండి. ఇంకా ఈ కన్సిస్టెన్సీలో చాలు అని చెప్పి ఇంకా ఇలా చూసుకుంటూ ఇలా కలిపేసి మంచిగా తుడిచేసి పెట్టుకోవాలండి. ఏమంటే చుట్టూ పిండి అది అంటుకుపోయి ఉంటుంది కదండి, అందుకని చెప్పి మంచిగా కలిపేసుకుని పెట్టి వేసుకోవాలి. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. ఉంటానండి.